హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే ఇవాళ మీకు ఒక మంచి టేస్టీ కర్రీ చూపిస్తాను. చాలా డిఫరెంట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. అసలు మీ ఇంట్లో బెండకాయ అంటే తినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ రెసిపీ చేసి పెట్టండి. అసలు వద్దు అనకుండా ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. బెండకాయ అంటే చాలామంది జిగట ఉంటుంది, అందుకే తినమంటారు కదా. ఏ మాత్రం కూడా జిగట లేకోకుండా సూపర్ టేస్టీగా ఉండేటువంటి ఈ బెండకాయ మసాలా కర్రీ ఒక్కసారి ప్రిపేర్ చేయండి. మీరే చెప్తారు బెండకాయ అంటే ఇంత టేస్టీగా ఉంటుందా. మరి ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. బెండకాయలు బాగా లేతగా ఉన్నాయండి. ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడు చేసుకుంటేనే బెండకాయలు బాగుంటాయి టేస్ట్. అందులో జిగురు కూడా ఎక్కువ రాదు. మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకొని అలా పెట్టేసుకుంటేనే జిగురు ఎక్కువగా వస్తుంది. బెండకాయ జిగురు రాకూడదంటే ఒక చిట్కా అండి. బెండకాయలు శుభ్రంగా కడిగిన తర్వాత పొడి బట్టతో నీట్గా తుడవాలి ఫస్ట్. అలా తుడిచేస్తే ఇలా డ్రై అయిపోతాయి కదా, కాసేపు సైడ్కి పెట్టేసేయండి. ఏమైనా తడి ఉంటే కూడా ఇలా నీట్గా ఆరిపోతాయి అన్నమాట. ఇలా ఆరిన తర్వాత మాత్రమే బెండకాయలు కట్ చేసుకుంటే మనకి బెండకాయ కర్రీ జిగురు అనేది అస్సలు రాదనమాట. ఇంకోటి ముఖ్య కారణం ఏంటంటే బెండకాయలు ఎప్పుడూ కూడా మరి చిన్నగా కట్ చేస్తేనే బెండకాయలు మనకి జిగురు వస్తాయి అన్నమాట. కాబట్టి ఇలా ఈ పొడవు ఉండేలాగా కట్ చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు చేస్తున్న ఈ కర్రీకి ఇలా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి. 2 లేదా 3 పీసులు వచ్చేలాగా కట్ చేసుకోండి. మరి చిన్నగా కట్ చేస్తే బెండకాయలు జిగురు వస్తాయి అన్నమాట. అందుకే ఎప్పుడు కూడా ఇలా మీడియం సైజ్ ఉండేలాగా కట్ చేసుకోండి. చూసారండి, అన్నీ అయితే ఈ సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేసేసుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బెండకాయలు రంగు మారకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి జిగట అనేది అస్సలు రాదు. చాలామంది ఇలా జిగటగా ఉందని చెప్పేసి బెండకాయని ఇష్టపడరు. చాలామంది లేని వాళ్ళకి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఇక్కడ ఇలా చక్కగా ఫ్రై అయిపోతాయి బెండకాయలు. మరీ మెత్తగా ఉడకకుండా మనకి 75% ఉడికిపోతే చాలండి బెండకాయలు. మనం మళ్ళీ కర్రీ ప్రిపేర్ చేస్తాం కదా, అందులో సరిపోతుంది. ఇప్పుడే మెత్తగా ఉడికించేసుకుంటే మళ్ళీ చిదింపోతాయి అన్నమాట. కాబట్టి ఎక్కువ ఫ్రై చేసుకోకుండా 75% మాత్రమే ఫ్రై చేసుకోండి. ఈ బెండకాయలు ఫ్రై అయ్యేలోపు దీనికి ఒక మంచి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఎప్పుడు కూడా కొత్తిమీర కాడలు వేస్ట్ అని చెప్పి పడేసుకోకండి. ఇలా ఏదైనా మసాలా గ్రైండ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా సైడ్కి పెట్టేసుకోండి. కొన్ని కొత్తిమీర కాడలు, ఒక 1 ఇంచు అల్లం ముక్కలు, ఒక 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, అలాగే ఒక 6-7 మిరియాలన్నమాట, 1 టీ స్పూను సోంపు, అలాగే ఒక 2 టీ స్పూన్స్ ధనియాలు, 1 టీ స్పూను జీలకర్ర, ఇవన్నీ మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుందాం. ఈ ఫ్లేవర్ అనేది ఈ బెండకాయ కర్రీకి చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ అయితే వీటిని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుందాం. చూద్దాం బెండకాయలు ఎంతవరకు వచ్చిందో. బెండకాయలు బాగా మగ్గిపోయి ఉన్నాయి కదా, జిగట ఏమాత్రం లేదు. చూసారండి బెండకాయలు ఎంత పొడిగా ఉన్నాయి కదా. వీటిని సైడ్కి తీసేసుకుందాం. ఇలా వేయించేసుకుని బెండకాయ కర్రీ చేయండి, చాలా బాగుంటుంది అసలు. చూసారండి, ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బెండకాయలు తీసేసుకున్న తర్వాత ఇంకా కొద్దిగా ఆయిల్ ఉంది కదండి, ఇందులోకి ఇంకొంచెం ఒక 1 టీ స్పూన్ వేసుకోండి చాలు. మరి ఎక్కువగా ఏమీ అవసరం లేదు. బెండకాయలకి ఆయిల్ ఎక్కువగా తీసుకోదు, మనకి ఫ్రై చేసుకునేటప్పుడు ఒక్కటి కొంచెం ఎక్కువ ఉండాలంతే. ఇది కొంచెం ఆయిల్ బాగా వేడవ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ మసాలా యాడ్ చేసేసుకుందాం. ఫస్ట్ ఈ మసాలా అంతా చక్కగా ఫ్రై చేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి.
మసాలాకు అన్ని పచ్చివి యాడ్ చేసాం కదండి, కాబట్టి ఫస్ట్ కొంచెం ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత చూసారండి ఆయిల్ అంతా కూడా ఇలా సైడ్కి వచ్చేస్తుంది అనమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు, టేస్ట్ తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాము. అలాగే ఒక మీడియం సైజు బాగా పండిన టొమాటో తీసుకొని ఇలా గ్రేట్ చేసుకుందాము. టమోటా అయితే అంతా ఇలా గ్రేట్ చేసాము. మిక్సీలో చేసే కంటే ఇలా గ్రేట్ చేసి వేస్తే ఏమవుతుందంటే పల్ప్ బాగుంటుందండి. మిక్సీలో యాడ్ చేస్తే అంతా వాటర్ లాగా అయిపోతుంది కదా, అలా లేకుండా ఇలా పల్ప్ లాగా వస్తుంది అనమాట బాగా గ్రేట్ చేసుకుంటే. ఇప్పుడు దీన్ని కొంచెం బాగా ఉడకనిద్దాము. ఇలా బాగా ఉడికి ఆయిల్ పైకి వస్తుంది కదా, ఇప్పుడు మనము వేయించుకున్నటువంటి బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ మసాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. నార్త్లో ఉన్నప్పుడు ఇది ఎక్కువగా చేసేవాళ్ళము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు పల్యము లేకుంటే కర్రీ చేస్తాం కదా, ఇది మసాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇలా కలిపిన తర్వాత లో ఫ్లేమ్లో మగ్గించేసుకుందాం. కాసేపు మూత పెట్టేద్దాం. చూసారా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది కదా, అంటే మనకి బాగా మసాలా ఉడికిపోయింది. చాలా డిఫరెంట్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. రైస్లోకైనా చపాతీ రోటీలోకి కానీ దేంట్లోకైనా బాగుంటుంది. ఇందులో చివరిగా వచ్చేసి ఒక పావు టీ స్పూను ఆమ్చూర్ పౌడర్ అండి. ఆమ్చూర్ అంటే మనకి మామిడికాయలు పచ్చివి ఎండబెట్టి పౌడర్ చేసుకుంటే ఇలా అవుతుంది. మీకు మార్కెట్లో కూడా దొరుకుతుంది, అలాగైనా తీసుకోవచ్చు. లేదా మీకు ఓపిక ఉంటే మ్యాంగో సీజన్లో పచ్చి మామిడికాయలు బాగా ఎండబెట్టి గలగల అయ్యేంత వరకు ఎండబెట్టాలండి. బాగా ఎండబెట్టి పౌడర్ చేసుకోవచ్చు అనమాట, మనం స్టోర్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. అంతే అండి, సింపుల్ అండి. టేస్టీ బెండకాయ మసాలా ఎలా ఉంది? సూపర్గా ఉంది కదా. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్గా కూడా ఉంటుంది. రైస్లోకైనా బాగుంటుంది, చపాతీ రోటీలకైనా బాగుంటుందండి. ఇంకా లేట్ చేయకోకుండా మరి టేస్ట్ చూసేద్దామా. ఇలా వేడి వేడి అన్నంలో కొడ్డించుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఈ మసాలా అనేది చాలా బాగుంటుంది తెలుసా, వేడి వేడిగా ఉంది. ఇది చపాతీ రోటీలో కూడా చాలా బాగుంటుంది. ఇలా కలుపుతుంటేనే ఫ్లేవర్ ఎంత బాగా వస్తుంది తెలుసా. ఫ్లేవర్ అయితే సూపర్గా ఉందండి. మనం సోంపు జీలకర్ర వేసాం కదా, చాలా చాలా టేస్టీగా ఉంది. ఉల్లి వెల్లుల్లి ఏమి వాడకున్నా కూడా జిగట లేకుండా బెండకాయ మసాలా కర్రీ ఎంత బాగుంది తెలుసా. మరి మీరు కూడా ఈ టేస్ట్ చేయాలంటే ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే కదా. ఈసారి బెండకాయలు ఉన్నప్పుడు కంపల్సరీగా ఇది ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే అల్టిమేట్, అసలు అంత బాగుంది. అసలు మీరు చేసిన తర్వాత టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు కమెంట్ రూపంలో ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందండి. ఫ్లేవర్ అంత బాగుంది. మీరు బెండకాయ ఇంత టేస్టీగా తినాలనుకుంటే ఒక్కసారి చేసి చూడండి. వీడియో నచ్చింది కదా, మరి ఇంకెందుకండి ఆలస్యం, లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకొక విషయం, హైప్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మీరు హైప్ చేస్తూ ఉంటే నా వీడియోస్ ఇంకా చాలా మందికి రీచ్ అవుతాయి అన్నమాట. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.